ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టాప్ నేతను నరికి చంపిన దుండగులు, తీవ్ర కోపంలో సీఎం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మేడిగడ్డలో కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టులో వాజ్యం అనగా పిల్ని దాఖలు చేసిన ఆవుల సాంబశివరావు గారు దుర్మరణానికి పాల్పడడం జరిగింది. రేపు కేసు సుప్రీంకోర్టుకు ముందుకు వస్తుండటంతో ఈరోజు అతన్ని హత్య చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ తీవ్రంగా కోప్పడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ చేసిన పని అని విమర్శించగా, అతని ఆవుల సాంబశివరావు యొక్క భార్య మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన భర్తను హత్య చేయించాడని ఆరోపణలు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్రం అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన అతను దుర్మరణం పాలవడం పట్ల కేసీఆర్కు చిక్కుకుందని చెప్పుకోవచ్చు. మరికొందరి రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆవుల సాంబశివరావుని కేసీఆర్ గినక హత్య చేయిస్తే అది కేసీఆర్ పైనే ప్రజలు తప్పుగా అనుకుంటారు. కావున కేసీఆర్ అలాంటి పనులకు పాల్పడలేడు అని కూడా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.